Hello children, let us go through your new chapter of Unit 3, that is Animal Life. In the Animal Life, in this chapter 5, we are going to learn animals, birds and insects. Introduction. Now, various types of animals, birds and insects. Know the shape, size, living place of various creatures. So, ఇంట్రొడక్షన్ ఏమని చెప్తుంది అని అంటే మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు మనం ఈ చాప్టర్లో అని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, ఇంకోటి వాటి యొక్క సైజు, షేప్, ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయి అవి, ఓకే, అండ్ ఎలాంటివి ఏవి అవి లివింగ్ ప్లేస్ అని చెప్పాం కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క క్రియేచర్ ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది కదా, అది మనము ఈ చాప్టర్లో నేర్చుకుంటున్నాం. Animals are living things. Many types of animals live on the earth. Some animals live on the land. So ఇప్పుడే మనం ఇక్కడ ఏమని చెప్పిండ్రు, animals are living things. లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? లివింగ్ థింగ్స్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ కదా. సో లివింగ్ థింగ్స్ అంటే ఏంటి అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తాయి. అలాగే ఎనిమల్స్ కూడా లివింగ్ థింగ్సే అనమాట, ఎందుకంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తాయి. అండ్ మెనీ ఎనిమల్స్ లివ్ ఆన్ ది ఎర్త్. దేనిపైన ఉంటాయి? ఎర్త్ పైనే ఉంటాయి. సమ్ లివ్ ఆన్ ల్యాండ్. కొన్ని ఎనిమల్స్ ఎక్కడ ఉంటాయి? ల్యాండ్ పైన. అండ్ మెనీ ఎనిమల్స్ లివ్ ఇన్ వాటర్ అండ్ సమ్ అదర్ లివ్ ఇన్ ఎయిర్. అంటే ఎప్పుడైతే మనము ఇక్కడ ఎనిమల్స్ కొన్ని ల్యాండ్ పైన, కొన్ని వాటర్ పైన, కొన్ని ఎయిర్ పైన ఉంటాయన్నమాట, ఎయిర్లో బతుకుతాయి. Some animals like rat, frog are small in size. So rat, frog ఏ సైజులో ఉంటాయి? చిన్నగా ఉంటాయి కదా, అదే అన్నమాట. Some animals like elephant and whale are big in size. సో ఇక్కడ ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో, ఎలిఫెంట్ కానీ లేదా వేల్, బ్లూ వేల్ అని అంటాం కదా, అవన్నీ ఏ సైజులో ఉంటాయంటే పెద్ద సైజులో ఉంటాయి. డిఫరెంట్ ఎనిమల్స్ లివ్ ఇన్ డిఫరెంట్ ప్లేస్. సో ఒక్కొక్క ఎనిమల్ ఒక్కొక్క ప్లేస్లో ఉంటుందన్నమాట. ల్యాండ్ ఎనిమల్స్. నౌ వీఆర్ లెర్నింగ్ అబౌట్ ల్యాండ్ ఎనిమల్స్. వైల్డ్ ఎనిమల్స్. Animals that live in forest are known as wild animals. Example: tiger, bear, chimpanzee, elephant, hyena, deer and are wild animals. ఇదిగో ఇక్కడ ఇచ్చారు చూడండి కొన్ని వైల్డ్ ఎనిమల్స్. డొమెస్టిక్ ఎనిమల్స్. వి రేర్ దెమ్ ఎట్ హోమ్. రేర్ దెమ్ ఎట్ హోమ్ అంటే అర్థం ఏంటి? అవి ఏం చేస్తాం మనము? ఇంటి దగ్గర పెంచుతాం వాటిని, ఓకే. దే లివ్ నియర్ అవర్ హోమ్స్. దే ఆర్ కాల్డ్ డొమెస్టిక్ ఎనిమల్స్. ఏవైతే జంతువులు మన ఇంటి దగ్గరలో బతుకుతాయో వాటిని డొమెస్టిక్ ఎనిమల్స్ అంటారు. ఏవైతే ఫారెస్ట్లో బతికి ఉంటాయో అవి వైల్డ్ ఎనిమల్స్ అని అంటారు. Camel, cow, buffalo, sheep, goat, cat and rabbit are domestic animals. You can take few of the examples as dog, horse. ఇవి కూడా డొమెస్టిక్ ఎనిమల్స్. ఇవన్నీ మనం ఊర్లో లేదా మన ఇంటి చుట్టుపక్కలనే ఉంటాయన్నమాట, ఓకే. ఎనిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్. వాటర్లో ఉండే ఎనిమల్స్ చూద్దాం మనం ఇప్పుడు. ఎనిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ అక్వాటిక్ ఎనిమల్స్. ఇంతకుముందుకే చెప్పుకున్నాం ఏమని? ఫారెస్ట్లో ఉంటే వైల్డ్ ఎనిమల్స్, ఇంటి దగ్గరలో ఉంటే డొమెస్టిక్ ఎనిమల్స్, వాటర్లో ఉంటే అక్వాటిక్ ఎనిమల్స్. దే లివ్ ఇన్ పాండ్స్, లేక్స్, రివర్స్ అండ్ సీస్. ఎక్కడ ఉంటాయి అవి?
అవి ఎక్కడ ఉంటాయి? రివర్స్లో, సీలో, పౌండ్స్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి షార్క్, ఆక్టోపస్, స్టార్ ఫిష్. ఓకే, దీస్ ఆర్ ఆల్ aquatic animals. You can see this picture. ఇవన్నీ కూడా వాటర్లోనే ఉంటాయన్నమాట.